ఒలివ చెట్లు కాపు లేకుండాను, అసలు కాపే లేని చెట్లున్నా, ఏమండి చేను పండకపోయినా, గొర్రెలు లేకపోయినా, పశువులు లేకపోయినా నా దేవుడు నాకుంటే అంతే చాలు అంటున్నాడండి. ఇలా ఎంతమంది మనలో అనగలరు? అనలేము. మనం సంతోషంగా ఉండాలంటే ఇవేవోటి కావాలి మనకి. కానీ ఇవి ఎందుకు లేకపోయినా పర్వాలేదు అంటున్నట్టు, ఇది ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. సో ఒకసారి ఉండి ఒకసారి లేని వీటికంటే నిరంతరము ఒకేలా ఉండే దేవుడు ఉంటేనే నాకు సంతోషం అని నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వల్లే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. ఇక్కడ చూసారా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తా. ఆయన రక్షణకర్త అంటున్నాడు. బీరకాయలు రక్షించాయ నన్ను అంటే ఒక పూట రక్షించే, ఏమండి గొర్రెలు రక్షించాయంటే ఒక నెల రక్షించాయి, మేకలు రక్షించంటే ఒక 2 నెలలు రక్షించాయి. అంతే. ఇవి ఇచ్చే రక్షణ తాత్కాలికమైనది, అంటే ఆకలి లేకుండా రక్షించాయండి. ఎంతసేపు ఆకలేదు? ఇప్పుడు మీరు ఇక్కడ మీరు భోజనం చేస్తున్నారు, అమ్మా నా ఆకలి నుంచి నన్ను కాపాడావమ్మా అన్నారు అనుకో, ఎంతసేపు కాపాడాను? మేము ఎంతసేపు కాపాడామంటే 3 గంటలు కాపాడాం. మళ్ళీ ఆకలే, మళ్ళీ ఎవరొకరు కాపాడాలి. కానీ అంటున్నాడు, మనుషులు పెట్టేది 3 గంటల్లో అరిగిపోతుంది, కాపు కాసేది కొన్ని నెలల్లో ఆగిపోతుంది. చేను పంటకు రాకపోయినా వచ్చినా ఖచ్చితంగా ఒక రోజు ఏమైపోతుంది? అది గడ్డిలా మారిపోతుంది, తీసేయాలి. ఒక పంట ఇస్తుంది, మళ్ళీ ఇంకో పంట ఇస్తుంది, అదే ఇవ్వదు. సో ఇవన్నీ కొంతసేపు నన్ను రక్షిస్తాయి. ఇది నాకు జీవితాంతం రక్షణ కలగాలి అంటే దేవుడే నా రక్షణ అంటున్నాడండి ఆయన. కాబట్టి వెండి బంగారము లేదా ఫలములు ఇవేవైనా సరే తాత్కాలికంగా మిమ్మల్ని రక్షిస్తారు. మనుష్యులైనా సరే. మీ పోషకుడు ఎవరు? ఏమండి మీ రక్షణకర్త ఎవరు? మిమ్మల్ని కాపాడేది ఎవరంటే ఆయన దేవాది దేవుడైన మన ప్రభుయే. ఏ మనుష్యులు మనకు ఆధారం కాదు, ఏ ఒలివ చెట్లు, ఏ బంగారం, ఏ దస్తావేజులు, ఏ స్థలాలు, పొలాలు ఇవేమి మనకు ఆధారం కాదు. ఇవన్నీ ఏదో ఒక రోజు మనకి ద్రోహం చేస్తాయి. మనల్ని ఎప్పుడు రక్షించేవాడు, నమ్మదగినవాడు దేవుడు మాత్రమే. అందుకే ఆయనే నా బలం.